హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని ఈరోజు కూడా నేను ఒక చిన్న బిజినెస్ ఐడియా, ఇది బిజినెస్ అంటారో లేదా ఏమంటారో నాకు తెలీదండి. మనం చేసే ఏ పనైనా డబ్బు సంపాదించడం కోసమే కదా! సో, డబ్బు సంపాదించడానికి ఒక చిన్న ఐడియా అనమాట. మీరు ఏమీ నేర్చుకోవాల్సిన పని లేదు. మీకేమీ రానవసరం లేదు. మీరెక్కడికి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. మీరు పెట్టుబడి పెట్టాల్సిన పని కూడా లేదు. కానీ రోజుకి 4, 500 చక్కగా సంపాదించుకోవచ్చు. సీజన్ అయితే రోజుకు రూ. 1000 కూడా సంపాదించుకోవచ్చు. మన ఓపికండి. మరి అదేంటో చూసేద్దామా? చీరలకు ఫాల్సులు కుట్టడం. దానికి మిషన్ కావాలి కదా అంటారా? అది కూడా అవసరం లేదండి. మీరు ఇంట్లోనే కూర్చొని చక్కగా మిషన్ లేకుండానే కుట్టొచ్చు. చీరలకు ఫాల్స్ చక్కగా బయట అందరూ కుట్టించుకుంటూనే ఉంటారు. కొంతమందికి జిగ్జాగ్ ఇష్టమైతే కొంతమందికి మామూలు మిషన్ కుట్టే ఇష్టము. కానీ మనలో చాలామందికి చేతి కుట్టు అంటే ఇంకా ఇష్టమండి. చేతి కుట్టు అయితే అస్సలు కనిపించదు. చీర చాలా అందంగా ఉంటుంది. మీకు తెలుసా, మిషన్ కుట్టు ఇంకా జిగ్జాగ్ కంటే కూడా చేతి కుట్టుకి విలువ ఎక్కువ. అంటే చేతితో కుడితే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారనమాట. చీరలంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదా, ఎప్పుడూ కొంటూనే ఉంటారు. సమ్మర్ వస్తే కాటన్ చీరలు అంటారు, పండగలు వస్తే పట్టు చీరలు అంటారు, రోజువారికి సిల్క్ చీరలు అంటారు. ఇలా కొంటూనే ఉంటారు. మీరు చేయాల్సిందంతా ఒకటేనండి. ఒక్క బోర్డు ఇంటి ముందు పెట్టుకుంటే చాలు, ఫాల్స్లు చేత్తో కుట్టబడును అని. అస్సలు సూది పట్టుకోవటం రాని వాళ్ళైనా సరే చేత్తో కుట్టడం ఎలానో ఒక్కసారి చూస్తే సరిపోతుంది. దీనికోసం మీరు స్పెషల్గా క్లాసులకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కసారి చూసి ఇంట్లో చీర మీద ఒక్కసారి ట్రై చేశారంటే మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకా మీరు తెలుసుకోవాల్సింది, మీ ఏరియాలో చేత్తో కుడితే రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి కనుక్కోండి. తర్వాత ఇంటి దగ్గర 2, 3 టైలర్స్ని కనుక్కొని వాళ్ళకి చెప్పండి, ఫాల్స్లు చేత్తో కుట్టిస్తాం, ఎవరన్నా అడిగితే చెప్పండి అని. లేదా వాళ్ళ దగ్గరికి శారీస్ వచ్చినా కానీ టైలర్స్కి చేత్తో కుట్టడం లేట్ పని కదా, సో ఇస్తుంటారు మీకే. ఈ ఫాల్ కుట్టే లోపల జాకెట్ కుట్టుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని వాళ్ళు ఆలోచిస్తారు. ఇంటి దగ్గర టైలర్సే కాకుండా రోడ్డు మీద టైలర్స్ను కూడా ఒకసారి కనుక్కొని మాట్లాడి ఫోన్ నెంబర్ ఇచ్చేసి వస్తే వాళ్ళ శారీస్ వచ్చినప్పుడల్లా మీకు కాల్ చేస్తుంటారు. తెచ్చుకొని కుట్టి ఇచ్చేస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వాళ్ళ కమిషన్ ఏదో వాళ్ళు తీసుకుంటారు. ఇక వచ్చేదంతా శ్రావణ మాసం కదండి. ఒక్కొక్కరు ఆడవాళ్ళు 1/2 డజన్ చీరల పైనే కొనుక్కుంటారు. మీరు ముందుగానే బోర్డు పెట్టేశారనుకోండి, అందరికీ తెలుస్తుంది. ఇంటి దగ్గరే కదా అని మీకే శారీస్ తెచ్చిస్తుంటారు. ఇంకొక విషయం ఏంటంటే, చీరలు చేత్తో ఫాల్స్ కుట్టడానికి కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఖరీదైన చీరలే ఇస్తుంటారు. సిల్క్ చీరలు అయితే ఏముందిలే అని చెప్పి జిగ్జాగ్కే ఇచ్చేస్తుంటారు. సో మీకు కుట్టడం కూడా ఈజీగానే ఉంటుంది. కాటన్ చీరలు, పట్టు చీరలు ఇలాంటివి కాబట్టి కదలను కూడా కదలవు, చక్కగా కుట్టేయచ్చు. కుట్టేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తెలుసుకోవాలి అంతే మీరు. అన్నట్లు నేను కూడా టైలరింగ్ చేస్తానని మీలో ఎంతమందికి తెలుసండి? స్టిచ్చింగ్ వీడియోస్ నేను కూడా పెడదామని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ ఛానల్ డిస్టర్బ్ అయిపోతుందని పెట్టలేదు. ఇవి నాకు తెలిసిన వాళ్ళు అంటే నా ఫ్రెండ్ ఇచ్చిన శారీస్ అనమాట. ఒక సైడ్ మిషన్తో కుట్టమని, మరో సైడ్ చేత్తో కుట్టమని. జిగ్జాగ్ కూడా నచ్చదు తనకి. సో మామూలు మిషన్ తోటే ఒక సైడ్ కుట్టమనింది, రెండో సైడ్ ఇలా చేత్తోటి. ఇలా ఇంట్లో పని చేసుకుంటా రోజు 4, 5, 6 చీరలు కూడా కుట్టొచ్చండి. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చి బాగా కుట్టగలిగితే అంటే స్పీడ్గా కుట్టగలిగితే రోజుకు సీజన్లో 10 కూడా కుట్టచ్చు. అస్సలు పెట్టుబడే లేదు. ఫస్ట్ ఒక చీర తీసుకున్నారనుకోండి, దానికోసం ఒక దారపుండ, మ్యాచింగ్ దారం, ఇంకా ఒక సూది. దారం రూ. 6, సూది రూ. 1 అంతే. రూ. 7 ఖర్చుతోటి మీరు దీన్ని స్టార్ట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి శారీసు టైలర్స్ ఇచ్చే పని అయితే మీకు సూది దారం కూడా వాళ్ళే ఇస్తారు. మీరు చెప్పేదంతా బాగానే ఉంది కానీ ఫాల్సులు మేము కుడతాము, మరి అంచులు అని అడుగుతారా? ఫాల్సులు మనం కుట్టిన చీర అంచులు మనం టైలర్స్కే ఇవ్వాలి. అంచులు కుట్టిన దానికి పెద్ద ఎక్కువ తీసుకోరు టైలర్స్. సో మీరు అది ఇది కలిపి కస్టమర్ దగ్గర తీసుకోవచ్చు. లేదా కొంతమంది ఫాల్స్ వరకు నువ్వు కుట్టివు, అంచులు మేమే కుట్టించుకుంటామని కూడా అంటారు. ఇలా మనం కస్టమర్ని బట్టి పోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా మనకి నమ్మి శారీస్ ఇచ్చినప్పుడు కొత్త శారీస్ కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మరకలు అవి అవ్వకుండా చూసుకోవాలి. ఫాల్స్ కుట్టేటప్పుడు స్ట్రాంగ్గా కుట్టాలి. ఎలా పడితే అలా టపటప కుట్టేసి ఇచ్చేయకూడదు. కొంచెం లేట్ అయినా సరే ఫినిషింగ్ నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. కాటన్ ఫాల్స్లో అయితే షింక్ చేసి మరీ కుట్టాలి. అంటే నీళ్ళల్లో పెట్టి తీసి
ఆరిన తర్వాత ఐరన్ చేసి, ఐరన్ చేయకపోయినా దాన్ని చక్కగా సాఫీగా ఇలా రుద్దుకొని అప్పుడు చీరకు కుట్టాలి. కొంతమంది కస్టమర్స్ అయితే వాళ్ళే షింక్ చేసి తెచ్చిస్తుంటారండి. మా ఫ్రెండ్ కూడా అంతే, తనే చేసి తెచ్చిచ్చింది. ఇలా కుట్టేటప్పుడు పిన్స్ పెట్టేసుకుంటే కొంచెం దూరం దాకా కదలకుండా ఉంటుంది. అప్పుడు ఈజీగా కుట్టొచ్చు. చూసారు కదా, అసలు కుట్టే కనిపించటం లేదు. అంత నీట్‌గా ఉండాలి ఫినిషింగ్. ఎలాగో నేరుగా కుట్టుకుంటా వెళ్ళిపోతాం కదా అని చెప్పి దారం కూడా ఎక్కువ తీసుకోకూడదు. చిక్కు పడిపోతుంది. తర్వాత కుట్టేది లేట్ అవుతుంది. కొద్ది కొద్దిగా దారం తీసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి. కుట్టేటప్పుడు కుట్టుకి లాక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఇలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. దారం కదిలిచ్చినా కదలదు. కొంతమంది త్వరగా అయిపోతుంది కదా అని హెమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అలా హెమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక్క చోట గనక దారం తెగిందనుకోండి, ఫాల్ మొత్తం ఊడిపోతుంది. అందుకని కుట్టుకి లాక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. 5, 6 కుట్లు వేయగానే ఒకసారి ముడి వేసుకుంటూ ఉండాలి. ఇక ఫాల్ చాలా గట్టిగా ఉంటుంది. ఊడమన్నా ఊడదు. ఒకవేళ ఊడిందనుకోండి, అంటే పట్టీల్లాంటివి పట్టుకొని దారం తెగినా అక్కడి వరకే గ్యాప్ వస్తుంది కానీ ఫాల్ మొత్తం ఊడిపోద్దనమాట. ఇప్పుడు టైలర్స్ జిగ్‌జాగ్ చేస్తుంటేనే 50 రూపీస్ తీసుకుంటున్నారు శారీకి. అంటే ఏరియాని బట్టి, ఊరుని బట్టి కాస్ట్ మారుతూ ఉంటుంది కదా! అందుకని చేత్తో అయితే ఎంత తీసుకుంటారో కనుక్కొని, టైలర్స్ అయితే మీకెంత ఇస్తారో కనుక్కొని, మీరు స్టార్ట్ చేయాలనుకుంటే తప్పకుండా స్టార్ట్ చేయండి. పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత స్టార్ట్ చేసి, పిల్లలు వచ్చేలోపైనా సరే 4 చీరలన్నా కంప్లీట్ అయిపోతాయి. పెట్టుబడే లేదు కాబట్టి డబ్బులన్నీ మీకే. రోజు ఆ డబ్బులు కనుక డబ్బాలో వేసుకున్నారనుకోండి, తెలియకుండా చాలా డబ్బులవుతాయి నెల అయ్యేసరికి. ఏదో ఒకటి చెయ్యాలి, ఎలాగోలా సంపాదించాలి అనుకునే ఆడవాళ్ళ కోసం, మాకేమీ రాదే అనుకునే వాళ్ళ కోసం, మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేం అనుకునే వాళ్ళ కోసం, మేము పెట్టుబడి కూడా పెట్టలేం అనుకునే వాళ్ళ కోసం ఇది ఈ ఐడియా. ఇది మన సాటిస్ఫాక్షన్ కోసం అండి. మనం కూడా సంపాదిస్తున్నాం అనే తృప్తి కోసం. పిల్లలకి అడిగింది కొనియొచ్చు. చాలని జీతంతో ఇబ్బంది పడే వాళ్ళకి ఇదొక చక్కటి ఆసరా. ఒక్కసారి కుట్టటం అలవాటు పడ్డారనుకోండి, తెలియకుండా మీకే చాలా వస్తుంటాయి. వీడియో షేక్ అవుతుందని అనుకోవద్దండి. ఒక్క చేత్తో కుడుతూ, ఒక చేత్తో వీడియో తీస్తున్నాను. కుట్టు మీకు అర్థం అవటం కోసం దగ్గరగా చూపిస్తున్నాను. అందరికీ తెలిసిన ఐడియానే కదా అనుకుంటున్నారా? తెలిసినా ఇలాంటివి మనం వదిలేస్తుంటాం, పెద్దగా పట్టించుకోం. అందుకే ఒకసారి గుర్తు చేసి ఇలా మోటివేట్ చేస్తే కొంతమందికైనా ఉపయోగపడుతుంది కదా! ఈ వీడియో వల్ల ఒక్కరిద్దరు లైఫ్ బాగున్నా కానీ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు అంటుంటా కదా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. ఇలాంటి వీడియోస్ మీరు షేర్ చేయటం వల్ల మరికొంతమందికి ఉపయోగపడుతుంది. అన్నట్లు వీటికి ముందు 2 బిజినెస్ ఐడియాస్ వీడియోస్ కూడా పెట్టానండి. అవి కూడా మీకు ఉపయోగపడతాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఇదండి ఈరోజు వీడియో. రూ. 7తో స్టార్ట్ చేసి రోజుకి 4, 500 ఎలా సంపాదించాలి అని. వీడియో నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.